శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 488 నామము ద్రష్టోజ్వల. శ్రీమాత్రే నమః. ప్రతిపదార్థం ద్రష్టోభి వరహ ఆస సమాపదాయ్ ఉజ్వల శోభమాన. ద్రష్టోజ్వల వరహాసమాన దంతములతో శోభించినది. ద్రష్టో కోరల చేత ఉజ్వల మీ కుటుంబంగా ప్రకాశించుచున్నది. పెద్ద కూరలతో ప్రకాశించుచున్నది. పందికి పెద్ద కూరలుండును, అట్టి కూరల వంటి కూరలతో ప్రకాశించుచున్నదని దీని అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ద్రష్టోజ్వలాయ నమః అని అమ్మవారిని నమస్కరించుకుంటూ అనాహత చక్రాధిష్టాన దేవత నల్లని దేహఛాయతో 2 వదనాలతో ఉండి ఆ 2 ముఖాలలోనూ వరాహానానికి ఉండే తెల్లని కూరలుంటాయి. నల్లని శరీర నేపథ్యంలో తెల్లగా ప్రకాశిస్తూ ఉండే కూరలతో ఈ దేవత చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. కూరలు నోరు లోపల నుండి బయటకు పొడుచుకు వస్తాయి. వెలుగును ప్రసారం చేస్తున్నట్లుంటాయి. క్రిందంటి నామంలో ప్రాణశక్తికి సంబంధించినవి శ్వాస ప్రసారాన్ని గురించి, ఈ నామంలో వెలుగు ప్రసారాన్ని గురించి చెప్పబడిందని గ్రహించాలి. ఈ 2 రకాల ప్రసారాల మీద ప్రాణాయామ ప్రక్రియ ఆధారపడి ఉంటుందని కూడా గ్రహించాలి. కాబట్టి వీటికి కావలసిన ఏర్పాటు ముందుగా జరుగుతుందని సూచన. కూరలతో ప్రకాశించుచున్నది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. 489 నామము అక్షరమాల ఆదిరేష్యం తేషం చతుర్ణమాయుధనం ధర పచాద్యత్ కర్మాణ్యని ధరాతిస్యత్ ఉక్తోక్లోషాది చక్రం శూలమిత్యః పాఠః తదో అక్షస్య రదంగాస్య మాం శోభం లతి ఆదాత ఇతి అక్షరమాలం చక్రం ఇత్యేక్యం. శ్రీమాత్రే నమః. జపములన్నుగా వానిని ధరించినది, చక్రమునకు వానిని ధరించినది. వెనకటి ధ్యాన శ్లోకమందు 1 చక్రము 2 శూలము మొదలగు ఆయుధములను ధరించినదని గలదు. అందుచే ఇక్కడ ఉన్న అక్షరమాల శబ్దమునకు చక్రమని అర్థమును చెప్పవలయును. ఎట్లనగా అక్షమాల బండి ఇరుసుకు అక్షమని పేరు. దాని శోభను పొందినది అనగా చక్రమని అర్థం వచ్చును. చక్రము శూలము అను పాఠము అయినప్పుడు పై అర్థము పొసగును. అట్లయినచో వెనక శ్లోకమందలి ఆయుధములకు విరోధము లేకుండా ఉండును. ఇక్కడి అక్షరమాలాధార ఉన్న చోట దృక్ ధాతువు కంటే పచాదిగణముచే అచ్ ప్రత్యయమును చేసినచో దార అగును. తర్వాత వెనక పదంతో షష్ఠి తత్పురుష సమాసమును చేయవలెను. లేదా అక్షరమాలాదులను అని కర్మోపపాదముగా చేసిన ఆన్ ప్రత్యయము వచ్చి దారారూపమగును. కనుక ఆచ్ ప్రత్యయమును చేయవలెనని అనుకోవలెను. 7 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అక్షరమాల ధరాదియ నమ అని చెప్పుకొని అక్షరమాల, రుద్రాక్షమాల లేదా అకారాదిక్షకారంత వర్ణమాల అది మొదలైన వాటిని దారా ధరించి ఉండినది. ఈ చక్రాధిష్ఠాన దేవత అక్షరమాల ధరించి ఉంటుంది.
అక్షరమాల అంటే రుద్రాక్షమాల అని అర్థం చెప్పుకోవచ్చును, లేదా ఆకారాదిక్షకారాన్ని మెరుగుగా సమన్వయపరుచుకోవాలి. ఈ దేవత అక్షరమాలతో పాటు శూలము, కపాలము, డమరకములను 4 చేతులలో ధరించి ఉంటుంది. అనాహత చక్రంలో అక్షరాలు ఏవేవి ఎలా పలకాలో అలా ఉచ్చరించే లేదా వ్యక్తపరిచేవాడు టైపిస్ట్ ఉంటే విశుద్ధిలో ఉచ్చరించడానికి అవసరమయ్యే పరికరము టైప్ రైటర్ ఏర్పాటు అరేంజ్మెంట్ ఉంటుందనే విధంగా ఈ 2 చక్రాల లక్షణాలను అర్థం చేసుకోవాలి. అక్షరమాల మొదలగు వాటిని ధరించి ఉండినది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 490 నామము రుధిర సంస్థిత. రుధిరే శోణితే సంస్థిత తదా మానిత్వేన. ప్రతిపదార్థం రుధిర సంస్థ రక్తమునందంటిది. శ్రీమాత్రే నమః. 6 అక్షరముల నామం ఏది? రుధిర సంస్థయాయ నమః అని చెప్పుకొని రుధిర రక్తధాతువును సంస్థిత ఆశ్రయించి ఉండినది అని అనుకోవాలను. అనాహతము హృదయానికి సంబంధించినది. హృదయము రక్త ప్రసరణకు ఏర్పాటు అయిన ప్రధాన యంత్రము. అందుకని ఈ చక్రానికి సంబంధించిన దేవత రక్తాన్ని ఆశ్రయించి ఉంటుంది. రక్త దోషాలు, రక్త ప్రసరణ దోషాలు ఉన్నవారి నామానికి రుధిర సంస్థయాయ నమః అని సంపుటి చేసి జపిస్తే ఆ దోషాలు నివారించబడతాయి. రక్తధాతువును ఆశ్రయించి ఉండునదని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. థ్యాంక్ యూ. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.